చెప్పండి చెప్పండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా సార్. ఎక్కడ నుంచి మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు అప్పుడు? లేదు ఇంకా పోలేదు. ఆన్ బోర్డింగ్ వాళ్ళు 16th అక్టోబర్ ఇచ్చారు. ఓకే, నాకు అర్థం అవ్వలేదు. మీరు ఏ బ్యాచ్? మీరు బ్యాచ్ ఏం లేదు సార్. నేను యాక్చువల్గా మీరు ఇది ఏదంటే ఒక ఆఫర్ ఇచ్చారు, ఏమని వైట్ రేషన్ కార్డు వాళ్ళకి అన్ని వీడియోస్ పంపిస్తా ఉండేది. ఓకే ఓకే, అవునవును. సో ఆ వీడియోస్ తీసుకొని నేను 2 months ప్రాక్టీస్ చేశా. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, నాకు గుర్తులేదు. అదే నాకు మీరు డేట్ లిస్ట్, స్టూడెంట్ లిస్ట్ లో లేరు ఎవరా అని నాకు డౌట్ వచ్చింది. అదే నాకు అదే యాక్చువల్లీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. నేను సెమీ క్వాలిఫైడ్ స్టార్ట్ అవ్వని చెప్పాను. మీకు ఐడియా ఉందా? మీకు గుర్తులేదు. నేను చాలా మందికి ఇచ్చాను. అవి కొంతమందికి పూర్ పీపుల్ కి వీడియో బేస్డ్ లెర్నింగ్ ఫ్రీగా ఇచ్చేసాను చాలా మందికి. అదే సార్. అంతే, చాలా మంది ఫార్వర్డ్ చేసాం. అప్పట్లో మేము ఆల్మోస్ట్ ఒక 300-400 మెంబర్స్కి ఇచ్చినట్టున్నాం. గుర్తులేదు నాకు. అవునవును సార్. మొత్తం ప్రాక్టీస్ చేశారా మీరు? అవునవును సార్. ఒక 2 months అంటే ఆల్రెడీ నాకు కొంచెం బేసిక్స్ ఐడియా ఉంది సేపీ మీద. సో ఇంకా మీ వీడియోస్ చూసి ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. ఓకే, ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ చేశారు? ఒక 2 months సార్. ఓకే, కంటెంట్ అంతా మీకు ఎలా యూస్ఫుల్ అయిందండి? చాలా బాగా యూస్ఫుల్ అయింది సార్. ఓకే, మీకు ఎలా వచ్చింది ఇప్పుడు ఆస్ట్రేలియాలో జాబ్ ఎలా వచ్చింది? యాక్చువల్ నౌకరీ యాప్లో నేను పెట్టుకున్నా. యాక్చువల్గా ఇది ఆస్ట్రేలియన్ తెలియదు కంపెనీ. యాక్చువల్గా అది కన్సల్టెన్సీ ఫర్మ్. యాక్చువల్గా వాళ్ళు పెట్టింది మనకి డీటెయిల్స్. ఇంకా మంది ఎస్ఏపీ మీద ప్లస్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ అడిగారు. అప్లై చేసిన 1 week కి కాల్ వచ్చింది డైరెక్ట్ ఆస్ట్రేలియా నుంచే. అంటే ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఏం కాదు, డైరెక్ట్ గా ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది. ఓకే. సో మొత్తం 3 rounds జరిగాయి. ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ టైం కాల్ చేసిన నేను లిఫ్ట్ చేయలేదు. అంటే మేబీ కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అవునులేండి. ఇంకా దాన్ని కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని మా ఫ్రెండ్ ద్వారా తెలిసిన వాళ్ళు ఉంటే వెరిఫై చేసుకుంటే ఇట్స్ ఓకే, జెన్యున్ కాల్ అని చెప్పారు. ఓకే. సో ఫస్ట్ టైం నార్మల్ ఇంటర్వ్యూ, అంటే నార్మల్ బేసిక్స్ అడిగారు. అంటే నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అడిగారు, ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి అనేసి. ఫర్దర్ గా ఇంకా టెక్నికల్ రౌండ్ జరిగింది. మళ్ళా ఫర్దర్ ఇంకా హెచ్ఆర్ రౌండ్. ఓకే. ఆ తర్వాత నిన్న ఆఫర్ లెటర్ పంపించారు. ఓకే, అది చూసాను. ఆఫర్ లెటర్ కూడా చూసాను నేను. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. మీరు మామూలుగా 20,000 30,000 అంత అమౌంట్ పెట్టి చదువుకున్న వాళ్ళు కూడా జాబ్ కొట్టలేకపోతున్నారు కొంతమంది. అవునవును సార్. మీరు అంత ప్యాకేజ్ వచ్చిందంటే అసలు మామూలు విషయం కాదు అది. అదే ఎట్లా ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా వెళ్తారా? ఎట్లా ఏమైనా ఇస్తా అన్నారా వాళ్ళు? ఎట్లా అది? అదే సార్, డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను నిన్న. అంటే మొన్న ఆఫర్ లెటర్ వచ్చింది. నేను మళ్ళీ వాళ్ళకి రిప్లై మెయిల్ అడిగాను. అంటే మీరు మనకి యాక్చువల్ అకామిడేషన్ వాళ్ళదే అని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ ఆఫర్లో జాబ్ ఆఫర్లో. నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఆన్ బోర్డింగ్ ఎక్స్పెన్స్, వీసా అప్రూవల్ ఎక్స్పెన్స్ కూడా మీరే భరిస్తారా, కంపెనీ భరిస్తుందా అనేసి. వాళ్ళు ఏమంటే ముందు మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, ఆ తర్వాత మేము మీ క్వైరీస్ కి విత్ ఇన్ 24-40 hours రిప్లై ఇస్తామని చెప్పారు. ఓకే. సో నిన్న మెయిల్ పెట్టాను. మేబీ ఈ రోజు సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి మండేకి రిప్లై రావచ్చు. మండే కానీ ట్యూస్డే కానీ. అవునవును. ప్యాకేజ్ ఎంత మీకు ఆఫర్ చేసింది? మొత్తం యాక్చువల్గా అప్రాక్సిమేట్ 6 lakhs అవుతుంది సార్ పర్ మంత్. మన ఇండియన్ కరెన్సీలో 6 lakhs? 6 lakhs పర్ మంత్. అంటే వాళ్ళు ఆఫర్ చేసిన ప్యాకేజ్ వచ్చి $11,570 ఆస్ట్రేలియన్ డాలర్స్. అవునవును. సో $1 ఆస్ట్రేలియన్ డాలర్ అంటే ఇప్పుడు దగ్గర $54 ఉంది. అవును. సో ఆ రకంగా వేసుకున్నా కూడా పర్ యానం అది 75 lakhs అప్రాక్సిమేట్ గా. 75 lakhs. గ్రేట్ సార్, చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, అంతా మీదే సార్. థ్యాంక్స్ లాట్ ఆఫ్ టైం సార్. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ నాకైతే. ఎందుకంటే యాక్చువల్గా నేను అబ్రాడ్ వెళ్ళాలని ఆలోచన లేదనమాట. యాక్చువల్గా ఎక్కడైనా మన ఇండియా నుంచి సెటిల్ అవ్వాలి అనే ఆపర్చునిటీ ఉంది, అలా ఉండేది థింకింగ్ ఎప్పుడు. బట్ మంచి ఆపర్చునిటీ వచ్చేకాడికి మా ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతా ట్రై చెయ్యి, ఎందుకు మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకుంటాం అని చెప్పారు. సో అందువల్ల చూడాలి సార్. వీసా అప్రూవ్ అయితే వీసా కూడా వాళ్ళే చూసుకుంటారు, కంపెనీ వాళ్ళే. అవును, చూద్దాం. కానీ మీరు అంత ప్యాకేజ్ మీకు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు సార్, చాలా గ్రేట్. అసలు మీరు బాగా వీడియోస్ అని బాగా చూసుంటారు మీరంతా. 6 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు దగ్గర అకౌంట్స్ లో.
సెమీ క్వాలిఫైడ్ సిఏ. యాక్చువల్గా May 2018 లో నాది సిఏ IPC ఇంటర్ అయింది. ఓకే. ఆ తర్వాత 5 years ఎక్స్పీరియన్స్. దానికి ముందు మాకు 3 years ఆర్టికల్షిప్ ఉంటుంది. టోటల్ గా 8 years అకౌంట్స్, ఆడిటింగ్, టాక్సేషన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అది కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ అయింది అక్కడ నేను అనుకోవటం, నా ఎక్స్పెక్టేషన్. అవునవును సార్. అదొకటి, మీరు SAP కూడా బాగా ప్రాపర్ గా డెప్త్ గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. అవునవును సార్, ఎందుకంటే మనకి ఎట్లా అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకు అంత టఫ్ అనిపించలేదు. ఎక్కడ కానీ SAPలో మనకి ఎక్కడ టఫ్ అనిపించలేదు. వీడియోస్ అన్ని చూసారా, అన్ని చేశారా, కాన్ఫిగరేషన్స్ అన్ని యాక్చువల్గా అన్ని చేశాను. 3 times ప్రాక్టీస్ చేశాను కూడా. వెరీ గుడ్, అది ప్లస్ పాయింట్. అది మామూలుగా ఒకసారి చూసి వదిలేయడం వేరు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు అంత ప్యాకేజ్ వచ్చింది. అది అవునవును సార్, చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ AMR Infotech. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మిమ్మల్ని కలుస్తాను, నాకు టోటల్ అప్రూవల్ వచ్చేస్తే. మాక్సిమం 80% అప్రూవ్డే. 20% ఏంటంటే వాళ్ళ అకామిడేషన్ ప్లస్ మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే కంపెనీ బోర్న్ చేస్తుంది అంటే మాత్రం కంపల్సరీ వెళ్తా. అంటే యాక్చువల్గా వీసా వాళ్ళు కనుక అరేంజ్ చేస్తే మీరు ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకునే వెళ్ళండి. అదే సార్, ఎందుకంటే మనకి ఏంటంటే అక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే 35% ట్యాక్స్ ల్యాబ్ వెళ్తాను నేను. ఓన్లీ ఎనీవే ఒకటండి, మీకు అంత ప్యాకేజ్ తో అబ్రాడ్ రావడం అంటే గ్రేట్. ఓకే, అకామిడేషన్ అవన్నీ కొంచెం, మీరు బ్యాచిలరేనా? అవును సార్, అవును సార్. బ్యాచిలర్ అంటే కనుక కొంచెం తక్కువలోనే చూద్దాం మనం. అంటే అక్కడ ట్రై చేయండి మీరు, తక్కువలోనే ఏమన్నా ప్రాబ్లం ఉండదు మీకు. సేవింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే ఫ్యామిలీ అనుకోండి, ఖర్చు ఆల్మోస్ట్ చాలా వరకు అవ్వచ్చు. కానీ కంపారిజన్ US తో కంపారిజన్ చేసుకుంటే మీకు అంత ఎక్స్పెన్స్, అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువే ఉండొచ్చు ఆస్ట్రేలియాలో. అవునవును సార్. బట్ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్యాక్స్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సార్, ఆస్ట్రేలియాలో. ఓకే, ఓకే. అంటే మినిమం ఇప్పుడు నాకు వచ్చే ప్యాకేజ్ 35% ట్యాక్స్ స్లాబ్ వెళ్తాను అనమాట. మనకి ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి ఇండియాలో. అవునవును. ఆ టైప్ 35% వెళ్తుంది. ఓవరాల్ గా 40% ట్యాక్స్ పడవచ్చు. అంటే మళ్ళీ అక్కడ ఏంటంటే మెడికేర్ లీవ్ ట్యాక్స్ అని ఒక 2% ట్యాక్స్ ఉంటుంది హెల్త్ కేర్ సంబంధించి. అవునవును. దాని మీద 2% ప్రతి ఎవరీ ఇండివిజువల్ కట్టాలన్నమాట ట్యాక్స్ అది. అవునవును. సో చూడాలి. అకామిడేషన్ కానీ వాళ్ళే అనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్తాను. అవునవును, చూడండి మీరు మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి, మిస్ చేయొద్దు. ఎందుకంటే ఆఫర్ వచ్చింది కాబట్టి. అవునవును సార్. మనకి ఇంకోటి అబ్రాడ్ లో జాబ్ కొట్టడం కూడా అంత ఈజీ కాదు. కొంతమంది పాపం నేర్చుకుని అంటే ఒకటిలేండి, మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఎక్కడైనా కొట్టేస్తారు, డౌట్ ఏం లేదు. అదే, బట్ మీకు మంచి స్ట్రాంగ్ గా బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉండటం వల్ల మీకు అది ప్లస్ పాయింట్ అనమాట. అందువల్ల అంత ప్యాకేజ్ కొట్టారు, లేకపోతే అంత ప్యాకేజ్ రాదు. అవునవును సార్. మన ఇండియన్ కరెన్సీలో మంత్లీ 6 lakhs అంటే అది మామూలు విషయం కాదు. అదే సార్, అంటే అక్కడ ఇచ్చే అమౌంట్ ఎక్కువ కాబట్టి మీకు అట్లా మన కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే తక్కువ, అంటే ఎక్కువ ఉంది. బట్ ట్యాక్సెస్ అవి పోయినా మీకు అట్లీస్ట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక మినిమం 3 lakhs అయితే సేవ్ అవుతుంది పర్ మంత్, మిగులుతుంది అనుకుంటున్నా నా ఎక్స్పెక్టేషన్. అదే సార్, 2 lakhs మిగిలినా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. మాక్సిమం వెళ్ళేకి ట్రై చేస్తాను. అంటే అది అకామిడేషన్ వాళ్ళది అంటే మాత్రం దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్యాచిలర్ కాబట్టి ఇవ్వచ్చేమో, మేబీ చూద్దాం. అదే అంటే వాళ్ళు యాక్చువల్లీ దే మెన్షన్డ్ ఇన్ ఆఫర్ లెటర్ సార్, నో ప్రాబ్లం. ఏమైనా మెన్షన్ చేశారు? నేను ఆఫర్ లెటర్ మొత్తం చదవలేదు. ఏమైనా మీరు నాకు ఫార్వర్డ్ చేశారు, నేను చూసాను కానీ మొత్తం చదవలేదు. ఏమైనా మెన్షన్ చేశారు? అంటే మెడికల్ బెనిఫిట్స్ ప్లస్ అకామిడేషన్ ప్లస్ అలవెన్సెస్ అన్ని ఇస్తారని మెన్షన్ చేస్తారు వాళ్ళే. ఐ మీన్ నేను అనుకోవటం అది ఇంక్లూడింగ్ ప్యాకేజా లేకపోతే ఎట్లా అది? అదే సార్, క్లియర్ కట్ గా వాళ్ళు మనకి ఇంకా క్లియర్ కట్ గా ఇవ్వలేదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మేబీ మండే ట్యూస్డేకి నాకు రిప్లై రావచ్చు. ఓకే, ఓకే. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏకలవ్య శిష్యుడు అనమాట నేను. ఏకలవ్య శిష్యుడా? అంతే వీడియోలు చూసి నేర్చుకున్నారు కాబట్టి అలాగే అనుకోవచ్చు. ఇంకోటి ఛార్జబుల్ కాదు మీకు, ఏంటంటే కొంచెం అప్పుడేదో మీరు ఏదో రేషన్ కార్డు పెట్టినట్టున్నారు, అప్పట్లో ఆఫర్ ఇచ్చాను కొంతమందికి. యాక్చువల్ నేను పెట్టలేదు అది. యాక్చువల్ మీ దగ్గర తీసుకుందామని అనుకున్నా 5,000 పెట్టి. మీరు మరుసటి రోజే మీరు ఆఫర్ ఇచ్చారు, అది వైట్ రేషన్ కార్డు హోల్డర్ పంపిస్తానని చెప్పి. మీకు మా ఆఫీస్ లో కొలీగ్స్ ఉంటే మా జూనియర్స్ అంటే నా కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళకి మీకు సండే గానీ మండే గానీ ఇద్దరు కాల్ చేసి ఉంటారు ఆ టైంలో ఆ డేట్ లో. వాళ్ళిద్దరికి ఫార్వర్డ్ చేస్తారు మీరు. సో నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఓకే, ఓకే, ఓకే. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం ఫ్రీగా ఇవ్వడం వల్ల కొంతమంది బెనిఫిట్ పొందారు, చాలా మంది, కొంతమంది కాల్ చేస్తున్నారు. సో మీరు యాక్చువల్గా ఇప్పటి వరకు నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా హైయెస్ట్ ప్యాకేజ్ అంటే మీరు ఇంకెవరు లేరు. అయ్యో, దాని ఇంకా వస్తారులేండి. వస్తారండి, చాలా మంది కొడతారు, కొంతమంది చెప్తారు, కొంతమందికి ఆఫర్స్ వచ్చినా కూడా చెప్పరు. ఎందుకంటే అది ఎట్లంటే గురువుని మర్చిపోతారు అన్నట్టు ఉంటది. కొంతమంది భయం ఉంటది, కొంతమంది ఎందుకంటే అంటే వాళ్ళ థింకింగ్ వే మనం చెప్పలేములేండి అది.
అవునవును సార్. సరే, ఎనివే చాలా మంచి ప్యాకేజ్ వచ్చింది సార్, గ్రేట్ అండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది యాక్చువల్లీ 6 lakhs పర్ యానం నుంచి 6 lakhs పర్ మంత్ అనేది నా రోడ్ టు సక్సెస్. అవును, అంటే మీరు ఒకట్లేండి, మీరు హార్డ్ వర్క్ చేశారు సార్, మెయిన్ అదొక ప్లస్ పాయింట్. అవును సార్. తర్వాత ఇంకా మీరు అంటే ఎఫర్ట్స్ పెట్టారు, అందువల్ల అది పాసిబుల్ అయింది. ఇంకోటి మీ బ్యాక్గ్రౌండ్ సిఏ ఇవన్నీ ఉండటం వల్ల, సాలిడ్ గా ఉండటం వల్ల మీకు అబ్రాడ్ నుంచి డైరెక్ట్ గా ఆఫర్ ఉంది, లేకపోతే రాదు కదా. అవునవును సార్. అది యాక్చువల్లీ సిఏ బ్యాక్గ్రౌండ్ అనేది మెయిన్ మేజర్ పాయింట్ ప్లస్. అవును. మీరు ఒక చిన్న ఫేవర్ చేయండి సార్, మా టీంలోకి వచ్చి, మా గ్రూప్లోకి వచ్చి ఒకసారి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఏంటి, అలాగే మీరు అంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమో అడిగారు, ఇవన్నీ కొంచెం ఒకసారి మీరు మాట్లాడితే మనం మా ఉన్న బ్యాచ్ కి ఒక మోటివేషన్ ఉంటుంది. మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అదొకటే. అయ్యో, దాని షూర్ సార్. ఓకేనా? ఈ రోజు మీకు సండే కదా, ఈ రోజు ఈవినింగ్ కుదురుతుందా మీకు ఏమైనా? 9 to 10 బ్యాచ్ ఉంటుంది. 9 to 10 బ్యాచ్. ఓకే సార్, డెఫినెట్ గా ఐ విల్ జాయిన్ సార్. ఓకే, నేను మీకు లింక్ ఇస్తాను, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, కొంచెం మన వాళ్ళందరికీ కూడా మోటివేట్ గా ఉంటుంది. ఓకే సార్. మీ పేరండి? గౌతమ్ సార్. గౌతమ్ గారా? ఓకే, వాట్సాప్ లో చూసాను మీ ఆఫర్ లెటర్ కూడా, నేను అదే స్క్రీన్ షాట్ తీసి ఉంచాను, ఎందుకని మంచిదని. ఓకే సార్. ఓకేనా? ఇది మీతో మాట్లాడిన రికార్డ్ అవుతుంది, నేను నా ఛానల్ అప్లోడ్ చేసుకుంటాను, ఈవినింగ్ కూడా కొంచెం యాడ్ అవ్వండి. ఓకే సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, బాయ్. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే అండి, బాయ్. నేను మీకు ఈవినింగ్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే సార్, బాయ్.